వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు మాకు పొద్దువరకు అయితే కుండ చికెన్ అయితే వేసుకుందాం. ఎట్లా అంటే నాటుకోడితోని చూద్దాం ఎట్లా వస్తుంది కదా అని. మొత్తం అయితే ముగ్గురు వచ్చినాము. వీడైతే నాకు మొత్తం పొట్టు తీస్తుందో ఏం పొట్టరా అది. చూలో గ్యాస్ ఇప్పుడైతే మనోడైతే మొత్తం కుండ మొత్తం చికెన్ వేసి దానికి కావాల్సిన ఐటమ్స్ ఉల్లిగడ్డ అవన్నీ వేసి మొత్తం కలిపేస్తున్నాడు. గ్యాస్ అన్ని మిక్సీ చేసి పడేసి మనోడైతే కలిపేస్తున్నాడు. మొత్తం పొయ్యే సగం అంత లేదు, బాగా గాలి పెడుతుంది. పక్కనే కింకాలు నడుస్తున్నాయి, మొత్తం నీళ్ళు మొత్తం వచ్చి మా పైన పడుతున్నాయి. నిజం చెప్తున్నా, చెలకాడికి వచ్చి ఇట్లా పచ్చని మాషల కింద అక్షించల కింద వచ్చి దావా చేసుకుంటే కరేజ్ ఉంటుంది కోరి కదా, మస్తు ఉంటుంది కదా. చిల్లగా చూసురు కదా మీరు కూడా గిట్లా మీ దోస్తులు దొరకపోయి మంచిగా చిలకాడ కుండ చికెన్ చేసుకొని తినారు, మస్తు ఉంటుంది అనుకోరాదు. వేడి వేడి చికెన్. మేము నాటుకోడి తెచ్చుకున్నాం, మంచిగా గిన్నెలో కాకుండా నేను కుండలో వేసుకున్నాం. ఆ కూర ఏంటో అసలు నెక్స్ట్ ఫీల్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కుండలో వేసుకుంటే ఎట్లుంటుంది కూర చూడండి గాయస్. ఎట్లున్నాయి మొత్తం తాజాగా వండుతున్నాయి ఇంట్లో. గాయస్ మీరు కూడా మంచిగా ఇట్లా చికెన్ తెచ్చుకొని కుండలో వేసుకొని తింటే మస్తు ఉంటుంది కదా, మీ దోస్తులు అందరు కలిసి. మేము చేసే కూరకు మొత్తం కుండనే పరలు వచ్చేసింది ఎక్కడదక్కడ. చూడండి ఒకసారి మీరే, మొత్తం రాయి తీసుకొని కొట్టింది దానికి. గడి కూర మాత్రం గట్టిగా ఉంది, ఇలా ఉడకలే. కూర అయితే టేస్ట్ చూస్తున్నా కొంచెం సూపర్ వచ్చింది గాయస్. కూర మాత్రం ఫస్ట్ తింటుండే కూర మాత్రం అసలు మేము అనుకున్నాం కంటే మంచిగా గ్యాస్ కూర. కూర దొరికింది, దింపేస్తున్నా. బాగా కాదు గ్యాస్ కూర మాత్రం మస్తు టేస్ట్ వచ్చింది, సూపర్ ఉంది.